మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఎన్టీపీసీ నెక్స్ట్ పార్ట్ చేసుకుందాం. ఎన్టీపీసీ పీవీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ మనకి ప్లేలిస్ట్ అనేది రన్ అవుతుంది కదా. డైలీ 50 క్వశ్చన్స్, టోటల్గా 30 days 1500 బిట్స్ అని మనం చెప్పుకుంటున్నాం. అయితే నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే జోగ్రఫీ గురించి చూద్దాం. జోగ్రఫీ లాస్ట్ టైం పాలిటీ చూసాం. ఓకే, పాలిటీ చూసాం, హిస్టరీ చూసాం, వారల్ జీకే చూసాం, స్టాటిక్ జీకే చూసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్లో జోగ్రఫీ చూద్దాం. 100 బిట్స్, ఈరోజు 50 బిట్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో 50 బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు బిట్స్లో చూసుకుంటే ఫస్ట్ గురించి చూసుకుంటే ఓకేనా, టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ గురించి చూసుకుంటే ది టారిడ్ జోన్ లైస్ బిట్వీన్, ఏంటండి టారిడ్ జోన్ లైస్ బిట్వీన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో టారిడ్ జోన్ అనేది ఉంటుందండి. ఓకేనా, గ్లోబ్ అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈక్వేటర్ జోన్ ఉంది కదా, దీన్ని టారిడ్ జోన్ అనేది అంటారండి. దీన్ని టారిడ్ జోన్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా, ఓకే, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అట్ వాట్ లాటిట్యూడ్ డస్ ది ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ బ్లో ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ ది సమ్మర్ మంత్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 14 degrees నార్త్ అండి. 14 degrees నార్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఈస్ ది స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా. స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. 82 degrees and 30 seconds ఈస్ట్ అండి. ఓకే, 82 degrees and 30 seconds ఈస్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఈస్ ది వాటర్ బాడీ దట్ సెపరేట్స్ అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 10 degree ఛానల్ అండి. 10 degree ఛానల్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 degrees and 30 seconds నార్త్ పాసెస్ త్రూ డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ స్టేట్లో పాస్ అవుతుందని అడిగాడు. ఓకే, ఇక్కడ గివెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అనాలి. ఏ స్టేట్స్ అంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా త్రూగా ఏ స్టేట్స్ గుండా పోతుందని చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ అండి. ఏంటండి గుజరాత్. నెక్స్ట్ రాజస్థాన్ అండి. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్. నెక్స్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అండి. ఓకే, నెక్స్ట్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ చూసుకుంటే జార్ఖండ్. ఓకే, జార్ఖండ్. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే త్రిపుర. ఓకేనా, త్రిపుర. నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం అండి. ఓకేనా, మిజోరాం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకేనా, మొత్తం 8 స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుందండి. ఓకేనా, 8 స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే లైన్స్ జాయినింగ్ లొకేటెడ్ అట్ ఈక్వల్ ట్రావెల్ టైమ్ ఫ్రమ్ ఏ కామన్ సెంటర్ ఈజ్ కాల్డ్ ఐసోక్రోన్స్ అండి. ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐసోక్రోన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ది జోన్ బిట్వీన్ ది ఆర్కిటిక్ సర్కిల్ అండ్ నార్త్ పోల్ కాల్డ్. ఆర్కిటిక్ సర్కిల్ అండ్ నార్త్ పోల్ కాల్డ్ అని అడిగాడు. ఏంటంటే ఫ్రిజిడ్ జోన్స్ అండి. ఓకే, ఫ్రిజిడ్ జోన్స్ కూల్ ప్లేస్ ఉంటాయి కదా. ఏంటన్నాడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఆర్కిటిక్ సర్కిల్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది. సో నార్త్ పోల్కి ఆర్కిటిక్ సర్కిల్ మధ్య 66 degrees సంథింగ్ ఉంటుంది ఆర్కిటిక్ సర్కిల్. ఓకే, ఇది నార్త్ అండి, నార్త్. ఓకేనా, నార్త్. అండ్ నార్త్ పోల్లో ఉండేది ఈ జోన్ ఉంది. ఈ జోన్ని ఫ్రిజిడ్ జోన్ అంటారండి. ఓకే, ఫ్రిజిడ్ జోన్. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అండ్ నెక్స్ట్ ఈక్వేటర్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ జోన్ ఉంది. దీన్ని టారిడ్ జోన్ అంటారండి. ఓకే, టారిడ్ జోన్. ఓకేనండి, సౌత్ పోల్. దీన్ని ఇక్కడ అంటార్కిటికా. ఓకే, ఇక్కడ అంటార్కిటికా సర్కిల్ అనేది ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా వాజ్ a part of which continent earlier. ఆన్సర్ చూసుకుంటే ఆఫ్రికా అండి. ఓకే, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ థిక్ ఈజ్ ది లిథోస్పియర్. లిథోస్పియర్ యొక్క థిక్నెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 10 to 200 kilometers అండి. 10 to 200 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ వార్మ్ కరెంట్. ఆన్సర్ చూసుకుంటే గల్ఫ్ స్ట్రీమ్ అండి. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గల్ఫ్ స్ట్రీమ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ఎర్త్క్వేక్స్ జోన్స్, సిస్మిక్ జోన్స్ అని అడుగుతున్నాడు. ఏంటంటే 4 అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ డూ నాట్ షేర్ ఎనీ బోర్డర్స్. ఆన్సర్ చూసుకుంటే భూటాన్ అండ్ మేఘాలయ అండి. ఓకే, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ మెక్మోహన్ లైన్ ఈజ్ ది బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ మెక్మోహన్ లైన్. మెక్మోహన్ లైన్ దేనికంటే ఇండియాకి చైనాకి అండి. ఓకేనా. నెక్స్ట్ త్రిశూల్ గంగా ఈజ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ది రివర్. త్రిశూల్ గంగా ఈజ్ ది స్ట్రీమ్ ఆఫ్ ది రివర్. ఏంటంటే రివర్ నేమ్ గండక్ అండి. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెనిన్సులర్ రివర్స్ ఫాల్స్ ఇంటూ ది అరేబియన్ సీ. ఫాల్స్ ఇంటూ ది అరేబియన్ సీ. ఆన్సర్ చూసుకుంటే సబర్మతి రివర్ అండి. ఓకే, సబర్మతి రివర్ సి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూసుకుంటే ఏంటంటే మాహి అండ్ సబర్మతి. మాహి అండ్ సబర్మతి వెస్ట్ ఫ్లోయింగ్. ఈస్ట్ ఫ్లోయింగ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ అండి. గోదావరి మహానది ఈస్ట్ ఫ్లోయింగ్, కృష్ణ కావేరి ఈస్ట్ ఫ్లోయింగ్ అండ్ గంగా యమున కూడా ఈస్ట్ ఫ్లోయింగ్. ఓన్ వెస్ట్ ఫ్లోయింగ్ అనేసరికి ఆప్షన్ డి మాహి అండ్ సబర్మతి వెస్ట్ ఫ్లోయింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ కండ్ అండ్ ఆర్ టంకా యూజ్డ్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్. యూజ్డ్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్. ఆన్సర్ చూసుకుంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే భాగీరథి అండ్ అలక్నంద రివర్స్ కాన్ఫరెన్స్ యాక్ట్. భాగీరథి అండ్ అలక్నంద రివర్స్ కాన్ఫరెన్స్ యాక్ట్ ఎక్కడ కలుస్తాయని అడుగుతున్నాడు. భాగీరథి అలక్నంద అనేది దేవప్రయాగ్ అండి. ఓకే, దేవప్రయాగ్. ఇక్కడ 5 ప్రయాగస్ అనేవి ఉంటాయి. 5 ప్రయాగస్ గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ప్రయాగస్ గురించి చూద్దాం. పంచప్రయాగ ఆఫ్ ఉత్తరాఖండ్. ఓకే, పంచప్రయాగస్ ఏంటంటే ఫస్ట్ ది విష్ణుప్రయాగ్, నెక్స్ట్ నందప్రయాగ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ అండ్ దేవప్రయాగ్. ఓకే, దేవప్రయాగ్. అయితే విష్ణుప్రయాగ్ చూసుకుంటే ఏ నదులు కలియకతో విష్ణుప్రయాగ్ అనేది ఏర్పడుతుందంటే అలకనంద అండ్ ధౌలిగంగ. ఏంటంటే అలకనంద అండ్ ధౌలిగంగ. నెక్స్ట్ ఏంటంటే అలకనంద అండ్ నందాకిని. అలకనంద అండ్ నందాకిని అయితే నందప్రయాగ్ అండి. ఓకేనా, నందప్రయాగ్. నెక్స్ట్ కర్ణప్రయాగ్ చూసుకుంటే అలకనంద అండ్ పిండార్ అండి. పిండార్ కలిస్తే కర్ణప్రయాగ్ అంటారు. అండ్ నెక్స్ట్ రుద్రప్రయాగ్ చూసుకుంటే ఏంటంటే రుద్రప్రయాగ్ చూసుకుంటే అలకనంద అండ్ మందాకిని. ఓకే, అలకనంద అండ్ మందాకిని కలిస్తే రుద్రప్రయాగ్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ భాగీరథి అండ్ అలకనంద కలిస్తే దేవప్రయాగ్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ కొన్ని చూసుకుంటే ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ స్టేట్ డస్ ది లూని రివర్ ఫ్లో. ఆన్సర్ చూసుకుంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ అండి. రాజస్థాన్ అండ్ గుజరాత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొన్ని చూసుకుంటే సుబన్సిరి, జియా భరాలి, ధన్సారి అండ్ పుతుమారి ఆర్ ది మేజర్ ట్రిబ్యూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే బ్రహ్మపుత్ర అంటే ఏంటంటే బ్రహ్మపుత్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ జాయిన్డ్ బై రివర్ చంబార్ ఫ్రమ్ ది సౌత్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే యమునా అండి. ఓకే, యమునా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ పోర్ట్స్ బిలాంగ్స్ టు ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. వెస్టర్న్ కోస్ట్ చూసుకుంటే కాండ్లా పోర్ట్, ముర్ముగావ్ పోర్ట్ అండ్ కోచి పోర్ట్. ఓకే, వెస్టర్న్ అడిగాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది జాగ్ ఫాల్స్ ఉంది కదా. జాగ్ ఫాల్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ ది ఇండియా ఇస్ ది క్యాటరాక్ట్ ఆఫ్ విచ్ రివర్ అన్నాడు. ఏ రివర్ పైన ఉంటుందంటే ఏంటంటే సారావతి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సారావతి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్స్ ఇస్ ది లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఏ లేక్ లాంగెస్ట్ అని అడుగుతున్నాడు. వెంబనాడ్ లేక్ అంటే వెంబనాడ్ లేక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ నుంచి నన్ను అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే తాపి అండి. ఓకే, తాపి. నెక్స్ట్ ది అల్మట్టి డ్యామ్ ఆఫ్ కర్ణాటక ఈజ్ బిల్ట్ ఓవర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ అని అడిగాడు. అల్మట్టి డ్యామ్ ఏ రివర్ పైన ఉందంటే రివర్ కృష్ణ అండి. ఓకే, రివర్ కృష్ణ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది రీజియన్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ లైస్. 27th ఆన్సర్ చూసుకుంటే 10 degrees నార్త్ టు 30 degrees నార్త్. 10 degrees నార్త్ టు 30 degrees నార్త్ లాటిట్యూడ్స్. ఓకేనండి. నెక్స్ట్ గురించి చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఫార్మ్స్ ఏ దౌందర్ ఫాల్స్. ఏ రివర్స్ అంటే నర్మదా అండి. దౌందర్ ఫాల్స్ ఏ రివర్? నర్మదా. నెక్స్ట్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా సోర్స్ ఆఫ్ రివర్ గాగర్. ఆన్సర్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. సోర్స్ ఆఫ్ రివర్ గాగర్ అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ మొరైన్. ఆన్సర్ చూసుకుంటే మెటీరియల్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ డిపాజిటెడ్ బై గ్లేషియర్. ఏంటంటే మొరైన్ మీనింగ్ అది మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిపాజిటెడ్ బై గ్లేషియర్. నెక్స్ట్ చూసుకుంటే ది గంగా ప్లేన్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ టూ రివర్స్.
ఆన్సర్ చూసుకుంటే గగర్ అండ్ తీస్తా. ఏంటండి గగర్ అండ్ తీస్తా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ has the largest catchment area of Godavari Basin? Which of the following states has the largest catchment area of Godavari Basin? ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఓకే, లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ గోదావరి బేసిన్, ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ రివర్ రైజెస్ నియర్ నో ఇన్ ది మాల్వా ప్లాట్యూ ఆఫ్ మధ్యప్రదేశ్? ఆన్సర్ చూసుకుంటే చంబల్ అండి. ఓకే, చంబల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ ఫార్మ్ ఏ బార్డర్ విత్ బంగ్లాదేశ్? బార్డర్ విత్ బంగ్లాదేశ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 34th మణిపూర్ అండి. ఏంటండి మణిపూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ depositional landforms are formed when streams flowing from higher level break into foot slope plains of low gradient అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే అలివేల్ ఫెన్స్. ఏంటంటే అలివేల్ ఫెన్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఏషియా? లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్ ఏషియా, ఆన్సర్ చూసుకుంటే భోపాల్ లేక్ అండి. భోపాల్ లేక్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ది వరల్డ్? ఏంటండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ది వరల్డ్? ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి టిటికాకా. ఓకే, ఆప్షన్ బి టిటికాకా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ టైప్ ఆఫ్ కోల్ ఈజ్ ఫౌండ్ ఇన్ దామోదర్ వ్యాలీ? విచ్ టైప్ ఆఫ్ కోల్ ఫౌండెడ్ ది దామోదర్ వ్యాలీ? ఆన్సర్ చూసుకుంటే లిగ్నైట్ అండి. ఏంటి లిగ్నైట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది పంచపత్మాలి మినరల్ డిపాజిట్ రీజన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిస్సా అండి. ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ ఈస్ ది నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్, ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ది ముంద్రా థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్? ముంద్రా థర్మల్ పవర్ ప్లాంట్ అనేది గుజరాత్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కచ్ అండి. ఓకే, కచ్. నెక్స్ట్ క్వశ్చన్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్స్ ఆర్ రిచ్ విత్ డాష్ మెటీరియల్ డిపాజిట్స్? ఆన్సర్ చూసుకుంటే కోల్. ఓకే, కోల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే ది సలార్ ప్రాజెక్ట్ ఆల్సో కాల్డ్ ది సలార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆన్ విచ్ రివర్ అని అడిగాడు. ఏ రివర్ అని అంటే చీనాబ్ అండి. చీనాబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నాల్కో ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ డీలింగ్ విత్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే బాక్సైట్ అండి. ఓకే, బాక్సైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ PV సోలార్ పార్క్ లొకేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే బాడ్లా సోలార్ పార్క్. బాడ్లా సోలార్ పార్క్. నెక్స్ట్, కొండెర్మా గయా హజారీబాగ్ బెల్ట్ ఈజ్ నోన్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ అని అడిగాడు. ఓకేనా, 46 మైకా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది బైలడిలా ఏంటంటే బైలడిలా రేంజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఐరన్ ఓర్. ఆన్సర్ ఏంటంటే ఐరన్ ఓర్. నెక్స్ట్ క్వశ్చన్, కావాస్ థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఏంటంటే కావాస్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి. ఓకే, గుజరాత్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద మెయిన్ మినరల్స్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ది కాంటినెంటల్ మాస్ ఆర్ డాష్ అండ్ డాష్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సిలికా అండ్ అల్యూమినియం. సిలికా అండ్ అల్యూమినియం. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే 53 చూసుకుంటే ది మేజర్ రిసోర్సెస్ ఆఫ్ గోండ్వానా కోల్. మేజర్ రిసోర్సెస్ ఆఫ్ గోండ్వానా కోల్ విచ్ ఆర్ మెటలర్జికల్ కోల్ ఈజ్ లొకేటెడ్ అని అడిగాడు. లాస్ట్ చూసుకోండి దామోదర్ వ్యాలీ. ఏంటండి దామోదర్ వ్యాలీ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో వస్తుంటాయి. ఓకేనా, చూడంగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చాలా వీడియోస్ నేనే చేసి పెడతాను. కామెంట్ చేసి పెట్టండి మీకు ఏ టాపిక్ డౌట్ అంటే ఆ టాపిక్ పైన వీడియో చేసి పెడతాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.